ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈసారి ఆగస్టు నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం. తెలుగు మాసాలలో అతి విశిష్టమైనది శ్రావణ మాసం. ఇది సాంప్రదాయబద్ధమైన స్త్రీలందరికీ చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే శ్రావణ మాసం నుంచి మనకి వరుసగా ప్రతి నెల పండుగలు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. శ్రావణ మాసం తర్వాత భాద్రపదం గణేష్ నవరాత్రులు, ఆశ్వేజం దుర్గా నవరాత్రులు, మొత్తం ఈ 12 మాసాలలోనూ అతి విశిష్టమైనవి ఈ రెండు. ఈ శ్రావణ మాసంలో మొత్తం లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనది. స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి మంగళగౌరి వ్రతం చాలా చాలా ముఖ్యమైనది. మంగళగౌరి వ్రతం చేస్తే వారి మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. అందువల్ల శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసి ప్రతి ఆడపిల్ల మంగళగౌరిని పూజించి శ్రావణ మంగళవారం నోములు పట్టి 5 సంవత్సరాలు ఈ నోముని పరిపూర్తి చేస్తారు. అందువల్ల శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా విశిష్టమైనది, చాలా మంచి పండుగ, వారం, నెల అని చెప్పాలి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వర్షాలు వచ్చి ప్రకృతి కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది. ముత్తైదులకు వాయినాలు, తాంబూలాలు కళకళలాడుతూ ప్రతి ఇల్లు ఉంటుంది. శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణం రావడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ సోమవారాలు అన్నీ విశిష్టమైనవి. శ్రావణ మంగళవారాలు గౌరీదేవి వ్రతం ఆచరించి ఆడపిల్లలు కాటుక పట్టి అది ముత్తైదువులందరికీ పంచి తాంబూలాలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు. కొత్తగా పెళ్ళైన ముత్తైదు ఆడపిల్లలకే కాకుండా సువాసినీలకు కూడా ఎంతో ముఖ్యం. ఎందువల్లనంటే వారు తాంబూలాలు తీసుకున్న అదృష్టం వాళ్ళకి కలుగుతుంది కనుక సువాసినులకి, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి ఎంతోమంది ముత్తైదువుల ఆశీర్వచనాల వల్ల వారి మాంగళ్యం 10 కాలాలు చల్లగా ఉంటుంది అని అందరూ భావిస్తారు. శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు విశిష్టమైనవే. అయితే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. వర్ణ విభేదం లేకుండా అన్ని వర్ణాల వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. సాధారణంగా అదే రోజు వ్రతం చేసుకోవడం విశిష్టం. ఏ కారణం చేతైనా కుదరకపోతే ఇంక మిగిలిన వారాల్లో ఏ శుక్రవారం అయినా కానీ వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు. తరువాత శ్రావణ శనివారాలు. ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు 4 చాలా విశిష్టమైనవి. శని చేత బాధపడుతున్నవారు అంటే అర్ధాష్టమ శని, మధ్యస్థ శని, ఏలినాటి శని ఉన్నవారు ఈ శ్రావణ శనివారాలు చేస్తే శని బాధ నుండి తప్పించుకోవచ్చు. ఎట్లాగైతే మంగళగౌరి వ్రతం చేస్తామో అలాగే ఆ మంగళగౌరికి భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి శ్రావణ సోమవారం నాడు పూజించడం మనకి వస్తోంది. శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారం కానీ ఉదయమే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని అమ్మవారికి పూజ చేయాలి. ముత్తైదువులను పిలిచి వారికి పండు, తాంబూలం, గాజులు, జాకెట్ గుడ్డ, మంగళగౌరి వ్రతం అయితే కాటుక, గాజులు ఇవ్వాలి. వరలక్ష్మి వ్రతం అయితే తాంబూలం ఇచ్చి చేతనైతే జాకెట్ గుడ్డ పెట్టాలి. అదే ముత్తైదువుల ఆశీర్వచనం తీసుకోవాలి. ఆచారం ప్రకారం కొంతమందికి 5 సంవత్సరాలు పెరగకుండా ప్రతి సంవత్సరం 5 ముత్తైదువులే ఉంటారు.
కొంతమంది ఆచారం ప్రకారం సంవత్సరానికి 5 ముత్తైదువులు చొప్పున మొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 10 మంది, మూడో సంవత్సరం 15 మంది, 4వ సంవత్సరం 20 మంది, 5వ సంవత్సరం 25 మంది ముత్తైదువులు పెరుగుతారు. వారి ఆచారం ప్రకారం శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలి అని అంటే శనివారం ఉదయమే స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి. అలాగే 7 శనివారాల వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టడం చాలా మంచి పని. జాతకంలో ఏలినాటి శని దోషాలు ఉన్నవారు, అర్ధాష్టమ శని ఉన్నవారు, అలాగే మధ్యస్థ శని ఉన్నవారు ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శ్రావణ శనివారాలు వారు ఆ ఇబ్బందుల నుంచి శనిదేవుని బాధల నుండి తప్పించుకోగలుగుతారు. మనం ఇప్పుడు ఆగస్టు నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా మేషరాశి. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశికి ద్వితీయంలో గురువు కుజుడు ఉన్నారు. అయితే మేషరాశి వారికి ఈ నెలలో చాలా సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంచెం ఆలోచించవలసిన పని ఉన్నది. హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పైగా శారీరక శ్రమ కూడా వీరికి ఈ నెలలో ఉండవచ్చు. అంతేకాకుండా శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల వీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించితే శత్రువుల్ని మనం కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. సంతానం కూడా కొంచెం ఎదురు తిరిగే అవకాశాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. అందువల్ల వీళ్ళు సంతానంతో జాగ్రత్తగా వ్యవహరించి వారి కోరికలు ఏంటో తెలుసుకుని వారిని సమన్వయపరిచి వారి కోపం ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సంతానానికి కోపం వస్తే తల్లిదండ్రులకే నష్టం జరుగుతుంది. అందువల్ల తగు జాగ్రత్తగా వీరు సంతానంతో అయినా సరే బయట మనుషులతో అయినా సరే వ్యవహరించవలసిన అవసరం ఈ నెలలో చాలా కనబడుతోంది. వీరికి ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే ప్రతిరోజు తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసి వారి ఆశీస్సులు తీసుకుంటే చాలా శుభం జరుగుతుంది. మిత్రులతో ప్రయాణాలు వీరికి అనుకూలం. మిత్రులతో కలిసి ప్రయాణాలు చేస్తే వీరికి బాగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. సంఘంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. కొత్త వాళ్ళతో పరిచయాలు జరుగుతాయి. ఆ పరిచయాలను వీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ప్రభుత్వ అధికారులతో కూడా కొత్తగా పరిచయాలు జరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని చాలా ఆనందంగా గడుపుతారు వాళ్ళతోటి. దగ్గర ప్రయాణాలు అంత అనుకూలం కాదు. ధనం వీరికి బాగానే వస్తుంది. అంటే ఖర్చుకు సరిపడా ధనం వీరికి లభిస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉంటారు. వ్యాపారస్తులకి ఆలోచించుకుని పెట్టుబడులు పెట్టవలసిన సమయం. అందువల్ల వీళ్ళు ఆలోచించి దేంట్లో పెట్టుబడి పెడితే ఏది లాభం ఉంటుంది అనేది ఆలోచించి పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అంటే అనుకోకుండా వచ్చే సంఘటనలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. మాట వలన పట్టింపులు రాకుండా తగు జాగ్రత్తగా మాట్లాడాలి. అసలే వీరికి అధిపతి కుజుడు కనుక మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎదుటివారి మనసును ఒప్పించకుండా మాట్లాడడం చాలా మంచిది. మాట్లాడే ముందు వారు 2-3 సార్లు వారి మనసులో ఆ మాటను మననం చేసుకుని దీనివల్ల మనం ఈ మాట మాట్లాడితే ఎదుటివారి మనసు ఎంత బాధపడుతుందా లేదా మంచిదేనా అనేది ఆలోచించి వీరు మాట్లాడడం అన్నది చాలా మంచిది. ఆదాయం పర్వాలేదు, ఖర్చుకు తగ్గట్టుగా ఉంటుంది. అయితే వీరు శ్రావణ మంగళవారం ముత్తైదువులకి వాయినాలు ఇచ్చి తాంబూలాలు ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే శ్రావణ శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది. శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ వీరికి అనుకూలం. శని భగవాన్ బాధల నుండి తప్పించుకోవాలి అని అంటే శనికి
నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, శని స్తోత్ర పారాయణ వీరికి చాలా ముఖ్యం. వీరికి మేషరాశి వారికి శని తృతీయ దృష్టి మేషరాశి మీద ఉంటుంది. అందువల్ల శని భగవాన్ని బాధల నుండి తప్పించుకోవాలి అని అంటే వీరు నవగ్రహ స్తుతి చేయాలి. శనీశ్వరుడి నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని 108 సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల శని భగవాన్ని ఇబ్బందుల నుండి కోలుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వృద్ధులకి, వికలాంగులకి దానం చేయడం. శనివారం రోజున ఆవుకి నల్ల నువ్వులు, బెల్లం కలిపి పెట్టడము, నువ్వులతో చేసిన ఏదైనా పదార్థాన్ని గుడిలో పంచిపెట్టడం, వీటి వల్ల శని భగవాన్ నుండి బాధల నుండి తప్పించుకుంటారు. అలాగే ప్రతి శనివారం నాడు ఆలయానికి వెళ్ళి హనుమత్ దర్శనం చేసుకోవడం, హనుమంతుని గుడిలో ప్రదక్షిణాలు చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామి గుడిలో వీలైతే ప్రదక్షిణాలు చేయడం, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడిలో ఏవైనా పదార్థాలు పంచిపెట్టడం, ఇట్లాంటివి చేయడం వల్ల వీరు శని భగవాన్ని బాధల నుండి తప్పించుకుంటారు. శని భగవానుడు ఎంత కష్టపడితే అంత బాగా చూస్తాడు. ఆయన కర్మకి కారకుడు. మనం చేసిన కర్మను బట్టే ఆయన మనకి ఫలితాలు ఇస్తాడు. నిజానికి శని భగవానుడు బాధలు పెట్టడు, మనని పని చేసేలా చేస్తాడు. ఆయన చాలా ధర్మప్రభువు. ధర్మంగానే ఉంటే ఆయన నుంచి ఎటువంటి ఇబ్బందులు మనకి ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ శని భగవాన్ని స్తోత్రం చేస్తూ నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే శని భగవాన్ని బాధల నుండి ఈజీగా తప్పించుకోవచ్చు. అసలు ఆయన బాధలే పెట్టరు. శ్రావణ మాసంలో చాలా పండుగలు వస్తాయి. శ్రావణ మాసం నుంచి పండుగలు మొదలు అవుతాయని మనం భావించవచ్చు. శ్రావణ మాసంలో పండుగలు విశిష్టత. మొట్టమొదటిగా వచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం. ఇది స్త్రీలందరికీ చాలా చాలా ఇష్టమైన వ్రతం. ఆ రోజు శక్తి కొలది బంగారం కొనుక్కొని, కొత్త చీరలు కొనుక్కొని అమ్మవారికి పెట్టి పూజ చేస్తారు. అలాగే సాయంత్రం ముత్తైదువులందరినీ పిలిచి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు వాయినాలు ఇస్తారు. తరువాత 9/8/2024 నాగపంచమి. ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఈ నాగపంచమి రోజునే పుట్టలో పాలు పోసి నాగేంద్రుణ్ణి పూజిస్తారు. తర్వాత 15/8/2024 ఇది మన జాతీయ పండుగ, స్వాతంత్ర దినోత్సవం. ఇది మన ఇండియన్స్ అందరికీ కూడా ఇది పండుగనే చెప్పాలి. 16/8 వరలక్ష్మి వ్రతం. 19/8 రాఖీ పౌర్ణిమ. దీన్నే జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు. అన్నదమ్ములు ఉన్న ఆడపిల్లలు అన్నదమ్ములకి రాఖీలు కట్టి వాళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు. జంధ్యాల పౌర్ణిమ అంటే బ్రాహ్మలు, రాజులు, వైశ్యులు వీరు వాళ్ళ జంధ్యాన్ని మార్చుకుంటారు. ఇది మగవారికి చాలా ముఖ్యమైన పండుగని చెప్పాలి. 22/8 సంకటహర చతుర్థి. జీవితంలో కష్టాలు ఉన్నవారు సంకటహర చతుర్థి రోజునే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకి గణపతిని పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయడం వల్ల వారికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. సంకటహర చతుర్థి చాలా విశిష్టమైన వ్రతం. 26/8/2024 శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరూ కృష్ణుడి పాదాలు వేసి కృష్ణుడిని పూజించుతారు. ఇవి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, వాటి విశిష్టత.